వైసీపీ నుంచి రేగడ్ లక్ష్మణరావు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు, అధికార ప్రతినిధి. ఆ తర్వాత విజయభాస్కర్ గారు కూడా మనతో పాటు, తెలుగుదేశం పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. విజయభాస్కర్ గారు నమస్తే. నమస్కారం అండి. సో సో ఎందుకు అంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, క్షమాపణలు తన మాటలు వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నా కూడా ఎందుకు ఇంత దాడులు చేస్తున్నారు, ఇంత వికృత పాలనకి ఎందుకు పోతోంది? సో తెలుగుదేశం పార్టీ కూటమి హయాంలో చట్టం అందరికీ సమానమే అయినప్పుడు ఆ దాడులు చేయాల్సినటువంటి ఇట్లాంటి వికృత దాడులకు ఎందుకు పాల్పడుతున్నారు? గతంలో వైసీపీ నుంచి ఇవే జరిగాయి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి ఇవే జరుగుతున్నాయి. సో ఒక రివెంజ్ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి అనడానికి ఇది నిదర్శనంగా చూడొచ్చా? మీరు వేస్తున్నటువంటి పెట్రోల్ బాంబులు కానీ, మీ నాయకులు ధ్వంసం చేస్తున్నటువంటి ఇండ్లు కానీ ఎట్లా చూస్తున్నారు భాస్కర్ గారు? అది కాదు, వాళ్ళకు వాళ్లే సృష్టించుకుంటారు, వాళ్లే చొక్కాలు చించుకుంటారు, వాళ్లే పెట్రోల్ బాంబులు వేసుకుంటారు. పోతే భార్గవ రెడ్డి అని పల్నాడు ఏరియా వైసీపీ నాయకుడితో అంబటి రాంబాబు పడదు. పోతే సందట్లో సడియమి అని చెప్పేసి ఆ వర్గీయులు వచ్చేసి అక్కడ తగలబెట్టారు, ఇంటిని ధ్వంసం చేశారు. పోతే ఈ పరిస్థితుల్లో మొదటి నుంచి 44 years బ్యాక్ పుట్టిన తెలుగుదేశం పార్టీకి కానీ, కూటమి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కానీ అలాంటి ప్రతీకార వాంఛ దృక్పథం ఉన్న పార్టీ అయితే ప్రభుత్వం అయితే కావు. మొదటి నుంచి శాంతియుత మార్గంలో అభివృద్ధిని కాంక్షించే పార్టీలు, అభివృద్ధి జరగాలంటే శాంతియుత వాతావరణం ఉండాలని కోరుకునే పార్టీలు. అంతేగాని రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఒక ముద్ర వేయడం ఏంటి? రెడ్ బుక్ యువగళం పాదయాత్ర అప్పుడు లోకేష్ బాబు వస్తా ఉంటే వేలాది సమస్యలు, అడుగడుగునా వేలాది సమస్యలు ఎన్ని నోట్ చేసుకున్నాడు. ఎవరైతే చట్టాలను ఉల్లంఘించారో, రాజ్యాంగాన్ని ఉల్లంఘించారో, అవినీతికి పాల్పడ్డారో, దోపిడీలకు పాల్పడ్డారో, దౌర్జన్యాలకు పాల్పడ్డారో, దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరూ నోట్ చేసుకుని రేపు అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ విషయాలు పరిశీలిస్తామన్నారు. దానికి రెడ్ బుక్ రాజ్యాంగం కానీ వైసీపీ నాయకుల పైన అనుచితంగా కేసులు పెడుతున్నారు. వైసీపీ ఇప్పుడు మీరు అంటున్నట్టు ఒకవేళ నిజంగానే వైసీపీ నాయకులే దాడులు చేస్తే, వాళ్ళకి సంబంధించినటువంటి వర్గీయులే దాడులు చేస్తే వాళ్ళని ఎందుకు అదుపులోకి తీసుకోలేకపోతున్నారు? వాళ్ళకి ఎందుకు స్టేషన్ బెయిల్స్ ఇచ్చి వదిలేస్తున్నారు? ఈ ప్రశ్న కూడా వైసీపీ నుంచి కనిపిస్తోంది. మోర్ ఓవర్ టెంపుల్లోకి వెళ్ళి, గుళ్ళోకి వెళ్ళి వస్తున్నటువంటి మాజీ మంత్రులను కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి, 1కి 10 కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు, వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నారు. సో వైసీపీ మీద టార్గెటెడ్గా పోతోంది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. మరి మేము దోచుకుంటాం, దాడులు చేస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, అరాచకం సృష్టిస్తాం. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమి తెలియనట్లుగా మీ మానాన్ని మీరు పరిపాలించుకోండి, మా జోలికి రావద్దు అనేదే వాళ్ళ ఉద్దేశం. అలా వస్తే ఆ కేసులు పెడితే, కేసులు నమోదు చేస్తే, ఇన్వెస్టిగేషన్ జరిగితే వాళ్ళ మీద మేము కక్ష సాధిస్తున్నట్ట లెక్క. అసలు మా ప్రజలు ఇంత పర్సెంట్ 94% స్ట్రైక్ రేట్ తో 124 సీట్లు ఇచ్చింది వాళ్ళ మీద చర్య తీసుకోమని. ఇప్పటికే ఈ ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇంతవరకు వాళ్ళకి సంబంధించిన విషయాల్లో పూర్తి క్లారిటీ రావట్లేదు, ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని ఒక పక్క ప్రజల్లో ఆందోళన ఉంది. నేను మొన్న సిట్ నివేదిక వచ్చిన తర్వాత స్పష్టంగా ఆ నివేదికలో పామ్ ఆయిల్, పోతే ఇతర యాసిడ్స్, అదే విధంగా 10% లోపు జంతు అవశేషాలు కలిసినట్టున్నాయి అని సిట్ నివేదిక ఇచ్చిన తర్వాత దాన్ని కూడా వక్రీకరించి సిట్ నివేదిక కొట్టేసింది. సిట్ నివేదికలో మేము కల్తీ చేయలేదని కొట్టేసిందని అబద్ధ ప్రచారాలు, బూటక ప్రచారాలు చేస్తుంటే పోతే మహాపాపం అని చెప్పేసి ఫ్లెక్సీలు వేస్తే వాటిని కూడా నెలకేసి కొట్టి, పోతే మంటల్లో వేసి, పోతే వాటిని తగలబెడతా ఉంటే తట్టుకోలేని ప్రజలు స్వచ్ఛందంగా, ప్రజల్లో ఎవరైతే మాకు ఓటేశారో, ఎవరైతే మా కూటమిని బలపరిచి ఎన్నికలున్నాడు, మమ్మల్ని అఖండ విజయంతో ఎన్నుకున్నారు, ఆ ప్రజలే స్వచ్ఛందంగా గుమ్ముకూడి నిలదీయడానికి పోయిన పరిస్థితుల్లో అక్కడ స్థానిక కార్యకర్తలు, ఎమ్మెల్యే వీళ్ళంతా వచ్చి ఏం జరుగుతుందో చూడడం జరిగింది. ఈ లోపు సందర్భంలో సడేమియా అన్నట్టు అవతల పల్నాడు ఏరియా సంబంధించిన భార్గవ రెడ్డి ఆయన అనుచరులు అవన్నీ ధ్వంసం చేశారు. పోలీసు అక్కడికి చేరారు, ఎమ్మెల్యే గారు వచ్చి పోలీసులను ఆదేశించారు ఈయన కంట్రోల్ చేయమని చెప్పేసి. ఇది అంతేగాని చంద్రబాబు నాయుడు గారు ఎవరిని టాలరేట్ చేయడం, అవసరమైతే పార్టీని సస్పెండ్ చేస్తాడు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే. మాకు మొదటి నుంచి ఈ గడ్డిపేట దగ్గర నుంచి ఇప్పుడు తెలుగుదేశం సెంట్రల్ విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం.